లోపల లేదు సార్ ఇంట్లో ఉంటాం మామూలు ఈ మాట వాళ్ళు నాకు హామీ ఇచ్చారు అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట ఇచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బ తగిలిన మీడియా హాస్పిటల్ లేరు. మా అమ్మగారు రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి వాడారు. నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా బాబు పేరు ఇంక్లూడ్ చేశారు. హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద రోజుల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్ ఆ రోజులోనే హైదరాబాద్ లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, చంద్రగిరిలో పెట్టాడంటే అక్కడ జనాలు అభివృద్ధి చెందాలి. ఆ మైండ్ పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరు దాన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అలా చేయడం, ఒక నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. How was it? protection and he said not to gather all the local peers and everything, he will give information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. And he said the system is always there to the righteous. Thank you, sir. How do you see the attack on TV9 reporter? Any attack is not good, sir, but that's an unfortunate situation, and it was my mistake to get the press reporters inside the house, and I was helpless in the situation, so I had to do it. And I take the blame too. Na kosam vachi double taglai and aggressions kuda. As a son, I'll also take it, and it's not only on my dad. Apologies as a son. నా తరపు నుంచి జరిగినందుకు, నా వల్ల ఇదంతా యాక్టివేట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి, ఇద్దరు అన్నలకి, మా నాన్నగారికి, ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్లకి జరిగిన వల్ల అపాలజీస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి, నేను న్యాయం పక్కే ఉంటాను. థ్యాంక్ యూ అండి. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.